హాయ్ అండి. ఇది లక్ష్మారెడ్డిపాలెంలో ఉన్న అపార్ట్మెంటు. మీకు లోపల చూయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదొచ్చేసి నార్త్ ఫేసింగ్‌లో ఉంది రోడ్డు. ఇంకా సౌత్‌లో కూడా ఉంటుంది. 2 వైపులా వెంటిలేషన్ ఉంటుంది. మనకొచ్చేసి ఇప్పుడు మనం చూసేది నార్త్ ఫేస్‌లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాము. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి గ్యాప్ ఉంటుంది పైనుండి కింద దాకా. వెంటిలేషన్స్ అనేటివి విండోస్ చుట్టూ ఉంటాయి 4 వైపులా. ఇది ఇట్లా అన్నిటికి రావండి అన్ని అపార్ట్మెంట్‌లకి. ఇది చాలా పెద్ద అపార్ట్మెంటు. మనం హాల్లో నుంచి వెళ్తే ఇది ఓపెన్ కిచెను, డైనింగ్ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్లు ఉంటాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి కూడా మనకి వెంటిలేషన్ ఉంటుంది. విండో అట్లే షెల్ఫ్స్ ఉన్నాయి దీనిలో. మొత్తం నీట్గా షెల్ఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్గా ఉన్న టాయిలెట్ ఉందండి ఇక్కడ. ఈ టాయిలెట్ కూడా వెంటిలేషన్ కానీ ఏదైనా మంచి నీట్గా ఉందండి. మంచి టైల్స్ కానీ ఏదన్నా మంచి బ్రాండెడ్ వాడారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని సౌత్లో కూడా రోడ్డు ఉండటం వల్ల మంచి వెంటిలేషన్ అండి. ఏ పక్క నుంచి చూసినా సరే మంచి వెంటిలేషను. విండోస్ కూడా రెడ్ వేసి పెట్టారు బెడ్రూమ్స్కి. ఇది వచ్చేసి కామన్గా అటాచ్డ్గా ఉన్న టాయిలెట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి. ఈ పక్కది వచ్చేసి మీకు చిన్న వాష్ ఏరియా లాగాను, లేకపోతే మంచి వాష్ బేసిన్ పెట్టుకునేటట్టుగా బాల్కనీ లాగా మీకు ఇది ఉంటుందండి వెస్ట్లో ఈ ఫ్లాట్లో. పైదాకా మొత్తం ఖాళీనండి. నీట్గా అసలు ఫ్లాట్కి అసలు ఎక్కడ ఆనుకోకుండా విడివిడిగా కట్టారండి ఫ్లాట్ని. మీకు ఇది కిచెను, ఇక్కడ వెళ్తే వాష్ ఏరియా ఉంటుంది. ఇది సౌత్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. ఇటు పక్క రోడ్డు అంతా మీకు నీట్గా ఉంటుందండి. అది చాలా వెంటిలేషన్ ఉంటుంది. మీరు చూసినట్టయితే చాలా క్లియర్గా ఉంటుందండి. బాగుంది. ఇదంతా స్పేస్గా చాలా స్పేసెస్గా ఉంది. కావాలనుకుంటే ఈ